ముఖ్యంగా ఇప్పుడు ప్రజావాణి దాంట్లో ఏమేమి సమస్యలు వస్తున్నాయి సార్? మాకు వచ్చే సమస్యలు వచ్చి మాకు డబుల్ బెడ్రూమ్ గురించి వస్తున్నారండి, మళ్ళీ జీరో కరెంట్ బిల్లు, మళ్ళీ మన గ్యాస్ గురించి వస్తున్నారు. ఏదైతే 6 పథకాలు ఉన్నాయో దాని గురించి వస్తున్నారు. మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. లోకల్ సమస్యల మీద మనస్తారా? లోకల్ సమస్య అంటే కంట్రోల్మెంట్ విద్యుత్ గురించి కానీ, నీరు గురించి వస్తుంది, వాటర్ కనెక్షన్, డ్రైనేజ్ గురించి అన్నీ వస్తుంది. ఆ శాఖ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర మేము అటాచ్ చేస్తున్నాము. వాళ్ళు ఏదైతే ఫిర్యాదు ఉందో దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. నిజంగా కొన్ని పరిష్కారం అయినాయండి. కొన్ని కాదు, మీ దృష్టికి వచ్చిన ఒక్కటండి చెప్పండి. మీకు మాకు వచ్చిందండి, మేము డ్రైనేజ్ రోడ్స్ వేయించాము. రోడ్స్ వచ్చింది మాకు. వాట్సాప్లో గాంధీనగర్ లో వేయించాము సిసి రోడ్. ఇంకా బొలారంలో అవుతున్నాయి. మళ్ళీ ఓపెన్ జిమ్స్ చేయించాము. డబుల్ బెడ్రూమ్ లాస్ట్ టైం మేము రసల్పురంలో డబుల్ బెడ్రూమ్ పంచాము గవర్నమెంట్ ఆధ్వర్యంలో. మరి ఇప్పుడు ఏం అభివృద్ధి జరగలేదు కంటోన్మెంట్ లో అని చెప్పి మన కేటీఆర్ సవాల్ విసిరిండు, నేను రాజీనామా చేస్తా అభివృద్ధి జరుగుతాయని. మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అప్పుడు విన్నారా? విన్నాం. చూడండి సార్, మేమైతే కౌంటర్ వేసాము, కౌంటర్కి వాళ్ళు సమాధానం ఇవ్వలేదు. మేము కూడా వేసాము, ఆ కౌంటర్కి సమాధానం ఇవ్వలేదు. చెప్పుకోబోయేటోళ్ళు చెప్పుకొని పోతూనే ఉంటాం. మేము అభివృద్ధి చేస్తున్నాము, ప్రజల మధ్యలో ఉన్నాము, వాళ్ళ ఫిర్యాదు తీసుకుంటున్నాము, చేస్తున్నాము. మా నుంచి 100% మా సపోర్ట్ చేస్తున్నాం. ముగ్గురు గురించి ఏం చెప్తారు? ఎమ్మెల్యే కొడుకైండు కూడా ఆయన ఇంత డౌన్ టు ఎర్త్ మా ముకుల్ సార్ అంటే మాకు ప్రియమైన వ్యక్తి. తమ్ముడు అంటారు కానీ మాతో కలిసి చేస్తారు, మాతో ఉంటారు, ప్రజల మధ్యలో ఉండాలని ఎల్లప్పుడూ అనుకుంటారు మా సార్. కానీ మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏదైతే ఉందో ఆ రెక్టిఫై చేస్తున్నాం, కేసెస్ కూడా తీసుకుంటున్నాం. వాళ్ళ ఫిర్యాదు మీద మేము యాక్షన్ కూడా ఉంది. మేము రిపోర్ట్ కూడా సార్కే ఇస్తాం, ముకుల్ సార్కే ఇస్తాము.